వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు మార్కెట్ వచ్చేసి మొత్తం నెగిటివ్గా కనిపించింది. కేవలం నిఫ్టీ 500 ఒకటే నాకు కొంచెం పాజిటివ్గా కనిపించింది. కానీ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చల్మల గారికి ఈరోజు మార్కెట్ ఎలా ఉందో ఒకసారి మనం సార్ని అడుగుదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, ఈరోజు మార్కెట్ వచ్చేసి నాకు కొంచెం నెగిటివ్గా కనిపించింది. అదే నిఫ్టీ 500 చూసుకున్నట్టే కొంచెం 0.1% కొంచెం పాజిటివ్గా కనిపించింది. సో మీకు ఎలా అనిపించింది? సో బేసిక్గా ఈరోజు మార్కెట్ అబ్సల్యూట్ న్యూట్రల్గానే ట్రేడ్ అయింది. గత 2-3 రోజుల నుంచి, దాదాపుగా 3 రోజుల నుంచి మార్కెట్ కొంచెం డౌన్ సైడ్ నుంచి మళ్ళీ కొంత పికప్ అయింది. సో హియర్ అండ్ దేర్ మార్కెట్లో జరుగుతుంది ఏంటి, ఎప్పటి నుంచి కరెక్ట్గా చెప్పాలి అని అంటే డిసెంబర్ 1వ తారీఖు నుంచి, అంటే ఈ నెల మొత్తం కూడా హియర్ అండ్ దేర్ ఈ నెల మొత్తం కూడా మార్కెట్ ఒకటే రేంజ్లో కన్సాలిడేట్ అయింది. ఇంకా టు బీ ప్రిసైజ్ ఫ్రమ్ 28th నవంబర్, అంటే ఫ్రమ్ లాస్ట్ 1 month మనము ఒకటే రేంజ్లో దాదాపుగా 26,300 దగ్గర నుంచి అట్ ద బాటమ్ 25,700 దగ్గర కన్సాలిడేషన్ జరుగుతుంది. మనం గత వీక్ అంతకుముందు వీక్ ఐ డోంట్ రిమెంబర్ మనం వీడియో చేసుకున్నప్పుడు ఐ వాస్ టెల్లింగ్ 26,000కి ±300 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కన్సాలిడేట్ అవుతుంది. సో బేసిక్గా ఈవెన్ ఆప్షన్స్ ప్రీమియమ్స్ ఇవన్నీ కూడా అవే ఇండికేట్ చేస్తున్నాయి అని చెప్పేసి. సో బేసిక్గా ట్రేడింగ్ వాల్యూమ్స్ కూడా మార్కెట్లో బాగా తగ్గిపోతున్నాయి. యూజువల్గా బిగ్ ట్రేడర్స్ అంటే ఎఫ్ఐఎస్ వీళ్ళందరూ కూడా హెడ్ ఆఫ్ క్రిస్మస్ యూజువల్గా వెకేషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో ట్రేడింగ్ వాల్యూమ్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. సో బేసిక్గా ఇప్పుడున్నటువంటి మార్కెట్ కండిషన్లో ఏ ప్రైస్ యాక్షన్ జరిగినా కానీ దాన్ని పెద్దగా సీరియస్ తీసుకునే ప్రైస్ యాక్షన్స్ అయితే ఏమీ ఫామ్ అవ్వవు. ఇయరందరూ అక్కడక్కడ కన్సాలిడేట్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి మనకి డిసెంబర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవటము, ఫ్రెష్ అలొకేషన్స్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు ఎఫ్ఐఎస్. సో ఇక్కడ మనం అని అంటే మార్చ్కి క్లోజింగ్ పెట్టుకుంటాం ఫైనాన్షియల్ ఇయర్ని. బట్ అదర్ కంట్రీస్లో క్యాలెండర్ ఇయరే వాళ్ళకి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటారు. సో డిసెంబర్ 31st కల్లా కూడా వాళ్ళు ఈ ఫైనాన్షియల్ ఇయర్ని వాళ్ళు క్లోజ్ చేసుకొని ఫ్రెష్గా జనవరి నుంచి మొదలు పెడతారు. కాకపోతే వాళ్ళకి ఈ క్రిస్మస్ అవ్వచ్చు, న్యూ ఇయర్ అవ్వచ్చు, ఇవంతా కూడా వాళ్ళకి పెద్ద హాలిడేస్ కాబట్టి సో ఇదంతా హాలిడే సీజన్ కింద వాళ్ళు ప్రకటించుకొని సాధ్యమైనంత వరకు ఎఫ్ఐఎస్ వీళ్ళందరూ కూడా వాళ్ళు అంటే వాళ్ళ ట్రేడింగ్ వాల్యూమ్ని తగ్గించేస్తారు. హ్యూజ్ బయింగ్ ఆర్ సెల్లింగ్ పెద్ద క్వాంటిటీస్లో జరగదు. క్వాంటిటీ విల్ బీ వెరీ లెస్. ఆఫ్టర్ దిస్ దే విల్ స్టార్ట్ బయింగ్ ఫ్రెష్లీ. అది ఇండియన్ మార్కెట్స్ అవుతుందా లేకపోతే ఇంకా వేరే మార్కెట్స్ అవుతుంది, ఇట్ డజంట్ మ్యాటర్, తర్వాత విషయం అది. బట్ ఫర్ నౌ ఇది కండిషన్. సో బేసిక్గా ఈ సినారియోస్లో యూజువల్గా మార్కెట్ కన్సాలిడేట్ అవ్వడం అనేది చాలా సహజం. కాకపోతే మనకి ఇక్కడ శాంతాక్లాజ్ ర్యాలీ అనేది యూజువల్గా జరుగుతూ ఉండాల్సింది. బట్ శాంతాక్లాజ్ ర్యాలీ యూజువల్గా ఇండియాలో కాదు, మనకి యూఎస్ మార్కెట్లో ఉంటుంది. ఈ సంవత్సరం పెద్ద ఎత్తున అక్కడ కూడా శాంతాక్లాజ్ ర్యాలీ ఏం జరగలేదు. ఇండియాలో కూడా ఏం శాంతాక్లాజ్ ర్యాలీ జరగలేదు. దేనివల్ల అంటే ఇది గ్లోబల్ అన్సర్టనిటీస్ ఉన్నాయి కదా. అన్సర్టనిటీస్ అన్నిటిని పెట్టుకొని ముందరికి వెళ్ళిపోవడం వల్ల సహజంగా కుదరదు. ఇండియాలో అసలు లేదు. ఎందుకంటే డాలర్ అండ్ రూపీ కంపారిజన్ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒకవైపు ఏమో రూపీ డిప్రిషియేషన్, బట్ ఇప్పుడు కొద్దిగా రూపీ స్టెబిలైజ్ అవుతున్నట్టుగా కనిపించింది. బాబా ₹89.50 వచ్చింది. 191.5 నుంచి ఒక ₹2 బలపడ్డది అటు ఇటుగా. సో బేసిక్గా దానికి గల కారణం ఏంటి, ఆర్బీఐ ఇంటర్ఫియర్ అవుతుందని చెప్పాం మనం. అవును. ఆర్బీఐ ఇంటర్ఫియరెన్స్, వాళ్ళు డాలర్స్ని సప్లై చేసి రూపీని బై చేసి రూపీని బలపరుస్తారు అని చెప్పేసి అనుకున్నాం. సో కొంత దానికి $20 బిలియన్ ఎంతో ఎక్స్చేంజ్ చేసినట్టున్నారు రూపీని కొద్దిగా బలపరచడం కోసం అని చెప్పి. బట్ స్టిల్ యూజువల్గా అవ్వాల్సిన దానికంటే కూడా ఇంకా తక్కువగా అయింది. యూజువల్లీ కొంచెం బెటర్ అవ్వాల్సింది, డ్యామేజా లేకపోతే ఇంకొంచెం బెటర్గా రికవర్ అవ్వాల్సింది ఇండియన్ రూపీ. కాకపోతే ఇంకా ఎక్స్పోర్ట్స్ కన్సర్న్స్ ఉన్నాయి కాబట్టి మనకు అది రికవరీ పెద్దగా రావట్లేదు. దానికి తోడు ఈ సిల్వర్ అండ్ గోల్డ్ బాగా మళ్ళీ పెరగడం తోటి నెక్స్ట్ క్వశ్చన్ అదే సార్. ఇప్పుడు 89 పాయింట్ సంథింగ్ చేంజ్ వరకు వచ్చింది, కానీ గోల్డ్ అండ్ సిల్వర్ చూసుకున్నట్టే ఎందుకు అంత విపరీతంగా ర్యాలీ వచ్చింది? సో గ్లోబల్ మార్కెట్లో మళ్ళీ గోల్డ్ అండ్ సిల్వర్కి సంబంధించిన బయింగ్ అనేది పికప్ అయింది. సో బేసిక్గా చైనాకి సంబంధించి ఒక యాంటిసిపేషన్ మొదలుపెట్టారు. చైనా విల్ స్టాప్ సప్లయింగ్ సిల్వర్ అవుట్ సైడ్, ఇట్ విల్ నాట్ ఎక్స్పోర్ట్ సిల్వర్ ఎనీమోర్ అని. సో ఇక్కడ ఏమవుతుంది, సప్లై చైన్ ఇంపాక్ట్ అవుతుంది కదా. సప్లై తగ్గిపోయి డిమాండ్ ఆల్రెడీ ఉంది. సిల్వర్ ఈజ్ అన్ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్. సో ఇండస్ట్రియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గతంలో కొన్ని చార్ట్స్ కూడా చూపించి చెప్పాం డిమాండ్ అండ్ సప్లై మిస్ మ్యాచ్ ఎట్లా జరుగుతుంది అని. సో బేసిక్ ఇంకా సప్లై కూడా తగ్గింది అనుకోండి చైనా లాంటి దగ్గర నుంచి, డెఫినెట్గా ఇంకా డిమాండ్ అండ్ సప్లై మధ్యలో మిస్ మ్యాచ్ జరుగుతుంది. సో బేసిక్గా దాని ఉద్దేశంతో ఇంకా డిమాండ్ అనేది డైరెక్ట్గా క్రియేట్ అవ్వలేదు, బేసిక్గా క్రియేట్ అవుతుందేమో అన్న ఒక ఇదితోటి ఈటీఎఫ్ బయింగ్లు ఎక్కువ చేశారు. సో ఈటీఎఫ్ బయింగ్ చేసినప్పుడు బై డిఫాల్ట్ ఈటీఎఫ్ కొన్నా మీరు ఏది కొన్నా ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ సిల్వర్ బయింగ్. యూ హ్యావ్ టు ఎక్స్చేంజ్ ఇట్ ఫర్ డాలర్ అండ్ రూపీ, ఎక్స్చేంజ్ జరగాల్సిందే. సో బేసిక్ అదే చెప్పబోతున్నాయి. ఇంకొద్దిగా బలపడి ఉండేదేమో రూపీ. ఓకే, బేసిక్ ఈ సిల్వర్ బయింగ్, గోల్డ్ బయింగ్ కొద్దిగా తక్కువ ఉంటే సిల్వర్ అండ్ గోల్డ్ బయింగ్ బాగా ఎక్కువ అవుతుంది. అటు ఈటీఎఫ్లో అవ్వచ్చు లేకపోతే గోల్డ్ బార్స్, గోల్డ్ కాయిన్స్. సో ఇన్వెస్టింగ్ అంతా కూడా అటువైపుగా ఎక్కువగా మూవ్ అవుతుంది కాబట్టి మనకి రూపీ ఇంకా అంత అనుకున్నంతగా కోలుకోలేదు ఆర్బీఐ ఇంటర్ఫియర్ అయినా కానీ. ఆర్బీఐ ఇంటర్ఫియరెన్స్ కూడా కొంతవరకు పరిమితంగా ఉంటుంది. ఎక్సెస్ సప్లై ఆఫ్ డాలర్ చేస్తే మనకి ట్రేడ్ ఎక్స్చేంజ్కి రిజర్వ్స్ ఉండవు. అవును. సో దాన్ని కూడా అతిగా చేయడానికి కుదరదు, ఒక లిమిట్ వరకు చేయగలుగుతారు. సో బేసిక్గా ఐ డోంట్ బిలీవ్ ఫ్రమ్ హియర్ దే విల్ అగైన్ సప్లై డాలర్స్ అవుట్ సైడ్ అండ్ బై ఇండియన్ రూపీ
టు స్ట్రెంథన్ ద ఇండియన్ రూపీ. అది జరుగుతుంది మళ్ళీ అని నేను అనుకోవట్లేదు. ఎలా ఒకసారి జరిగింది, అయిపోయింది. ఓకే. సో నెక్స్ట్ అంటే ఏదైనా చేయాలి అని అంటే, మనకి రూపీ బలపడాలి అని అంటే, దెర్ ఇస్ అనదర్ ఆప్షన్, దట్ ఈస్ మళ్ళీ FISని ఇండియాలోకి వచ్చే విధంగా ప్రోత్సహించడం. సో దానికి మనకి నెక్స్ట్ రాబోయే ఒక ఈవెంట్, మనకి ఫిబ్రవరి 1వ తారీఖున ఉండబోయేటువంటి బడ్జెట్, 2026 బడ్జెట్లో ఏమన్నా FISకి ఫేవరబుల్గా అవుట్కమ్స్ కనుక వచ్చాయి అని అంటే డెఫినెట్గా FIS మళ్ళీ కంబ్యాక్ ఇస్తారు. FIS కంబ్యాక్ ఇచ్చారు అని అంటే సేమ్ అగైన్ దే విల్ సెల్ డాలర్ అండ్ దే విల్ బై రూపీ. సో మళ్ళీ అక్కడ రూపీ బలపడటానికి స్కోప్ దొరుకుతుంది. సో బేసిక్ ఇక్కడ ఎక్స్టర్నల్ ఇష్యూస్ మన చేతుల్లో లేవు. ఏది ట్రంప్ టారిఫ్ వేస్తాడా, డీల్లోకి వస్తాడా, దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. అది మన చేతుల్లో లేని పని. మన చేతుల్లో ఉన్నంత వరకు మనం చేసుకోవాలన్న క్లారిటీ గవర్నమెంట్కి చాలా క్లియర్గా ఉంది. ఇండియన్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ దట్ స్టెప్స్. సో బేసిక్గా GST కట్స్ తీసుకురావడానికి గల కారణం జీడిపి ఇంపాక్ట్ అవ్వకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పోర్ట్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి. అవును, ఎక్స్పోర్ట్స్ దెబ్బతిన్నాయి ఆల్రెడీ. ఎందుకు? బికాస్ ఆఫ్ ద టారిఫ్ రిలేటెడ్ ఇష్యూస్. సో GST కట్ చేస్తే లోకల్ కన్సంప్షన్ బూస్ట్ అవుతుంది అని ఒక దీంతో GST కట్ చేశారు. ఓకే. సో దే ఆర్ ట్రయింగ్ టు సపోర్ట్ ద ఇండియన్ జీడిపి నెంబర్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకో థ్రెట్ ఏంటి? రూపీ డిప్రిసియేషన్. రూపీ డిప్రిసియేషన్కి సంబంధించి RBI కొంత ఇంటర్ఫియర్ అయ్యి కొద్దిగా స్టెబిలైజ్ చేసే ప్రయత్నం చేసింది. కానీ RBIకి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళు గవర్నమెంట్ సైడ్ నుంచి పాలసీ చేంజెస్ ఏమైనా చేయాలి. ఐదర్ కార్పొరేట్ ట్యాక్స్ కట్స్ చేయటము, ఇట్లాంటివి ఏమైనా చేసినప్పుడు యూజువల్లీ మళ్ళీ FIS యొక్క ఫ్లో అంటే వాళ్ళకి ట్యాక్స్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో బెనిఫిట్స్ ఎక్కువ ఇవ్వాలి. అవును. ఆ బెనిఫిట్ ఇచ్చినప్పుడు కార్పొరేట్ ట్యాక్స్ అని అంటే వీ డోంట్ నో లైక్ హౌ దే ఆర్ గోయింగ్ టు అడ్రస్ దిస్. ఫర్ నౌ మనకి ఇన్సూరెన్స్లో 100% వరకు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టచ్చు అని చెప్పారు. రకరకాలుగా గేట్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు డబ్బులు ఇండియాలోకి రావాలి అని చెప్పేసి. అట్ ద సేమ్ టైం టాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా రిలాక్సేషన్స్ ఇస్తారా? గతంలో అన్ని సంవత్సరాల్లో కూడా ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా హార్ష్గా ఉంది ఈ గవర్నమెంట్. బట్ ఐ బిలీవ్, ఐ డోంట్ నో ఏం జరుగుతుందని ఎవరికి తెలియదు, బట్ ఐ బిలీవ్ ఇఫ్ రూపీ స్టెబిలైజ్ అవ్వాలి అన్నా, FIS మన వైపు చూడాలి అని అన్న, ఇవేం జరగాలి అన్నా, అండ్ US గవర్నమెంట్ కూడా ఇండియన్ గవర్నమెంట్కి కొద్దిగా లొంగాలి అన్నా, లోకల్ కన్సంప్షన్ని బూస్ట్ చేయాలి, FI ఇన్ఫ్లోస్ ఇండియాలోకి రావాలి. అది జరగాలి అని అంటే పాలసీ మేకింగ్లో కొన్ని మార్పులు చేర్పులు జరగాల్సిన అవసరం ఉంది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అంటిల్ ద February 1st. అదొక కేసు. సెకండ్ కేసు వచ్చేసరికి December 31st అయిపోయిన తర్వాత వీల్ హ్యావ్ ఎ Q3 రిజల్ట్స్. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ ద Q3 కొంచెం బాగుంటుంది అని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. సో బేసిక్గా మనకి Q3 అహెడ్ ఆఫ్ రిజల్ట్స్, Q3 రిజల్ట్స్ దట్ టు అదొక కీ రిజల్ట్స్గా మారే అవకాశాలు ఉన్నాయి. మేక్ ఆర్ బ్రేక్ రిజల్ట్స్ ఇవి ఒక రకంగా. మేక్ ఆర్ బ్రేక్ అన్న కండిషన్లో రిజల్ట్స్ ఉన్నప్పుడు అన్నెసరీ బయింగ్ ఆర్ అన్నెసరీ సెల్లింగ్ చేయడానికి ఎవరు రెడీగా ఉండరు. ఓకే. సో మార్కెట్ కన్సాలిడేట్ అవుతుంది. లెట్స్ వెయిట్, లెట్స్ సీ ద రిజల్ట్స్, లెట్స్ హ్యావ్ సమ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ దెన్ సెల్ ద మార్కెట్ ఆర్ బై ద మార్కెట్ అని డిసైడ్ అవుతారు. దట్ ఈస్ ద రీజన్ ఇప్పుడు కన్సాలిడేషన్ కూడా జరుగుతుంది. బట్ నా గట్ ఫీలింగ్, ఐ మైట్ బి రాంగ్, ఐ హ్యావ్ ఆల్ రైట్స్ టు బి రాంగ్ ఆల్సో. ఈసారి రిజల్ట్స్ బాగుంటాయి, ఈసారి రిజల్ట్స్ కొంచెం ఆశాదాయకంగా ఉంటాయి, ప్రొజెక్షన్స్ రివైజ్ చేస్తారు, బెటర్ రెవెన్యూస్ వస్తాయని కూడా ప్రొజెక్షన్స్ ఇస్తారు అని అనుకుంటున్నాను. ఇది జరిగినా కానీ మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ అవడానికి ప్రాబిలిటీ ఉంది. ఇట్లా మల్టిపుల్ కేస్ సినారియోస్, ఇప్పుడు రిజల్ట్స్ బాగా వచ్చినా FIS వస్తారు మళ్ళీ. సో ఈ లోపల గవర్నమెంట్కి కూడా క్లారిటీ వచ్చేస్తుంది. అఫ్కోర్స్ గవర్నమెంట్ ఇంత టైం తీసుకోదు పాలసీ మేకింగ్కి. ఆల్రెడీ వాళ్ళు డ్రాఫ్ట్ వరకు వచ్చేసి ఉంటారు. December ఎండింగ్కి వస్తుంది అని అంటే ఆల్మోస్ట్ వాళ్ళు డ్రాఫ్ట్ దాకా వచ్చేసి ఉంటారు. బట్ ఏమైనా చిన్న చితక డెసిషన్స్ పెండింగ్ ఉన్నా Q3 రిజల్ట్స్ చూసి డిసైడ్ అవుతారు. ఓకే. Q3 రిజల్ట్స్ కనుక సాలిడ్గా వస్తున్నాయి అనుకోండి, మేబీ పాలసీ చేంజెస్లో కొద్దిగా తగ్గించవచ్చు. వాళ్ళను ఏదైనా బాగా మంచి చేయాలి అని అనుకున్న దాన్ని తగ్గించవచ్చు. హౌఎవర్ Q3 రిజల్ట్స్ బాగా వచ్చాయి కదా, లెట్స్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. ఎందుకు అంతా మరి ట్యాక్సెస్ కట్ చేయాలని చెప్పి వెయిట్ చేయొచ్చు. Q3 బాగాలేదనుకోండి, దెన్ గవర్నమెంట్ మళ్ళీ ఇంటర్ఫియర్ అయ్యి పాలసీ మేకింగ్లో ట్యాక్స్ కట్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా చేసి FISని ఎక్కువ అట్రాక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సార్ Q3లో మళ్ళీ రూపీ మీద ఏమన్నా బలపడే మళ్ళీ అవకాశం ఉందంటారా? అది రిజల్ట్ని బట్టి ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ రిజల్ట్స్ ఆర్ గుడ్, మనకి FIS యొక్క ఫ్లో స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి 2-3 రోజుల నుంచి కొద్దిగా రూపీ బలపడుతుందని మాట్లాడుకుంటున్నాం. రూపీ బలపడటానికి గల కారణం కూడా చూసుకోవాల్సింది ఏంటంటే FIS యొక్క సెల్లింగ్ కొద్దిగా కంట్రోల్ అవుతుందని ఒక ఇది కూడా కనపడుతుంది. లాస్ట్ 3-4 డేస్లో నిన్నటి ఒక రోజు తీసి పక్కకు పెడితే నిన్న కూడా వెరీ మార్జినల్ 457 crores మాత్రమే సెల్లింగ్ చేశారు. హియర్ అండ్ దేర్ 1000 కోట్ల యావరేజ్గా బయింగ్ చేసుకుంటూ అయితే వస్తున్నారు. ఈ లాస్ట్ 4 డేస్లో యావరేజ్ 1000 crore బయింగ్ అయితే జరిగింది. సో గోయింగ్ ఫర్దర్ వీళ్ళకి కూడా మేబీ FISకి కూడా కొద్దిగా మేబీ Q3 మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు. మేబీ అందుకే సెల్లింగ్ స్లో చేసి ఉండొచ్చు. సెల్లింగ్ స్లో చేసి దే విల్ చేంజ్ ద డెసిషన్ స్లోలీ ఆఫ్టర్ December 1st. ఓకే. అండ్ షార్ట్ పొజిషన్స్ కూడా 162,000 ఉన్నట్టున్నాయి మొన్న లాస్ట్ టైం చేసినప్పుడు. అవి కాస్త ఇప్పుడు కొద్దిగా నిన్న బాగా అన్వైండ్ అయినాయి. దాదాపుగా 14,000 షార్ట్ పొజిషన్స్ అన్వైండ్ అయ్యి 145,000కి వచ్చింది. షార్ట్ పొజిషన్స్ తగ్గుతున్నాయి. కాకపోతే అది 1,00,000 బిలోకి వస్తే మంచిది. క్వాంటిటీ 1,00,000 బిలోకి షార్ట్ పొజిషన్స్ కూడా వచ్చాయి అంటే దెన్ వీ హ్యావ్ వెరీ గుడ్ ప్రాబిలిటీ ఆఫ్ అప్ మూవ్. అంటే అన్వైండింగ్ చేస్తున్నారు వీళ్ళు, మేబీ దే ఆర్ ఆల్సో ప్రిపేరింగ్ ఫర్ నెక్స్ట్ అప్ మూవ్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. బట్ ఫర్ నౌ యాజ్ ఐ సెడ్ దెర్ ఆర్ నో టెన్షన్స్. నా కంటికైతే
న్యూస్ పరంగా కానీ టెక్నికల్గా కానీ ఎక్కడా పెద్దగా కన్సర్న్స్ కనిపించట్లేదు. ఐ విష్ మార్కెట్స్ విల్ గో అప్ అండ్ యాజ్ వీ డిస్కస్ 2026 ఎండింగ్ టైంకి యాజ్ ఆల్ ద గ్లోబల్ ప్లేయర్స్ ఆర్ ఎస్టిమేటింగ్, వాళ్ళ ఎస్టిమేషన్స్ ప్రకారం మన బేస్ కేస్ ఎక్స్పెక్టేషన్ లాస్ట్ ఇయర్ వడ్డీ బ్యాంక్ వడ్డీ రేట్లు ఈ ఇయర్ వడ్డీ రేట్లు రెండు కలిపిన 14%. అవును. సో 29,000 30,000కి నెక్స్ట్ ఇయర్కి వెళ్తుందేమో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చిన మోస్ట్ వెల్కమ్.